హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ లవర్స్ అందరికీ మైండ్ బ్లోయింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడూ లేని విధంగా అయితే ఈసారి ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే బిగ్ బాస్ 6 భాషల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. మీరు విన్నది నిజమే. జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గానే అనౌన్స్మెంట్ చేసింది. ఈ సెప్టెంబర్ నుండి అయితే హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ భాషల్లో అయితే బిగ్ బాస్ రచ్చ మొదలవుతుంది. అసలు ఏ భాషల్లో ఏ సీజన్ స్టార్ట్ కాబోతుంది, ఎవరెవరు హోస్ట్ చేయబోతున్నారు, అన్ని భాషల్లో కల్లా మన తెలుగు బిగ్ బాస్ ఆల్ టైమ్ రికార్డ్ టీఆర్పీ సాధించాలంటే ఈసారి ఏం చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము ఏ భాషల్లో ఎన్నో సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది, ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనము హిందీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాము. హిందీ బిగ్ బాస్ అయితే సీజన్ 20లోకి అడుగు పెట్టబోతుంది. హీరో సల్మాన్ గారు అయితే ఈ బిగ్ బాస్కి హోస్ట్గా చేయబోతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. సెకండ్ తెలుగు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ అయితే మనకు సక్సెస్ఫుల్గా 10వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఎప్పటిలాగానే నాగార్జున సారే మనకు హోస్ట్ చేయబోతున్నారు. థర్డ్ కన్నడ బిగ్ బాసు. ఈ బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా అయితే 13వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. దీనికి హోస్టుగా మన కిచ్చ సుదీప్ గారు హోస్ట్ చేయబోతున్నారు. 4వది మలయాళం బిగ్ బాస్ అండి. ఇది 8వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. దీనికి హోస్టుగా అయితే మోహన్ లాల్ గారు హోస్ట్ చేయబోతున్నారు. 5వది తమిళ్ బిగ్ బాస్ అండి. ఈ బిగ్ బాస్ గురించి మనము స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన తెలుగు బిగ్ బాస్ 10వ సీజన్లోకి ఎలా అయితే అడుగు పెట్టబోతుందో మన తమిళ్ బిగ్ బాస్ కూడా 10వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఈ బిగ్ బాస్కి హోస్టుగా అయితే విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నారు. 6వది బెంగాలీ బిగ్ బాస్ అండి. ఈ బిగ్ బాస్ గురించి మనము ఇంకా స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ని చాలా సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఆపేశారంట. ఫస్ట్ బిగ్ బాస్ తర్వాత ఒక 5 సంవత్సరాలు, సెకండ్ బిగ్ బాస్ తర్వాత ఒక 10 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి 3వ బిగ్ బాస్లోకి 3వ సీజన్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ బిగ్ బాస్కి అయితే కొత్తగా హోస్ట్గా అయితే సౌరవ్ గంగూలీ అయితే చేయబోతున్నారని బయట టాక్ నడుస్తుంది. ఈసారి బిగ్ బాస్లో అయితే ఎంటర్టైన్మెంటే కాదు, బాగా సీరియస్గా అయితే ఉండబోతుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే రూల్స్ మొత్తం మార్చేశారు. పాత రూల్స్ ఒక విధంగా ఉంటే ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. రూల్ నెంబర్ 1 ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా బూతులు మాట్లాడినా, లేకపోతే కులం లేదా మతం పేరుతో ఎవరైనా కామెంట్లు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించడమే కాకుండా వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయల వరకు ఫైన్ తీసుకునే రూల్ తెస్తున్నారట. రూల్ నెంబర్ 2 ఏంటంటే దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంతకుముందు బిగ్ బాస్లో మనకు కెప్టెన్ ఉండేవాడు కదా. ఈసారి హిందీ మరియు ఇతర భాషల్లాగా మన బిగ్ బాస్లో కెప్టెన్సీ అనేది మొత్తానికి తీసేసి అందరికీ సమాన హక్కులు కనిపించేలాగా ప్రజాప్రభుత్వం అంటారు కదా, అలాగనే మన బిగ్ బాస్ కూడా రాబోతుందంట. మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు జరగబోయే 5 బిగ్ బాస్లను అందరిని దాటుకొని టీఆర్పీ హైలైట్ రేంజ్లో ఉండాలంటే నాకు తెలిసి కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకు ఇంకా క్యూరియాసిటీ పెంచేలా ఉండాలి. పాతలాగానే రూమర్స్ అలాంటివి లేకుండా మనం ఒక్కొక్క పాయింట్స్ గురించి మనం ఏం మారిస్తే బాగుంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది అన్నది మనం ఒక్కొక్క పాయింట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పేది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, నిజమైన కామనర్స్కు ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని ఫాలోవర్స్ ఉంటారన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఫాలోవర్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలే. మన బిగ్ బాస్ ఏం చేస్తుందంటే వాళ్ళనే తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి వీళ్ళు కామనర్స్గా వచ్చారు అని చెప్పి బిగ్ బాస్లో ముందుకు తీసుకెళ్తుంది. అట్లా కాకుండా రియల్ జీవితంలో నిజంగా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళని, అసలైన కామనర్స్ని హౌస్లోకి పంపిస్తే ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవుతారని నా అభిప్రాయం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లీకులు అనేది ఆపేయాలండి. అసలు బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది మనకు శనివారం రోజే తెలిసిపోతుంది. క్యూరియాసిటీ అసలు ఎగ్జాక్టింగ్ అనేది లేదనమాట. ఎట్లా అంటే అసలు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారో మనము టీవీ ముందు కూర్చుంటేనే మనకు తెలియాలి. అలాంటప్పుడు టీఆర్పీ దానంటే అదే పెరిగిపోతుంది. అలా కాకుండా శనివారం రోజే మనకు రివీల్ అయిపోతుంటే ఈ టీఆర్పీ అనేది
సరిగా రాదు. అందుకని దీన్ని కట్టడి చేస్తే టీఆర్పీ మంచిగా వస్తుందని నా అభిప్రాయము. పాయింట్ నెంబర్ 3 మాట్లాడుకుంటే మనము బిగ్ బాస్లో టాస్కులు అనేది మార్చేయాలండి. అసలు ఏం టాస్కులు అండి అవి? ఎప్పుడు ఏ బిగ్ బాస్ చూసినా కూడా మనకు అదే టాస్కులు కనబడుతున్నాయి. ఎలా మార్చాలంటే మైండ్ గేమ్లు పెట్టాలి, సైకాలజీ టాస్కులు పెట్టాలి. అప్పుడే కదా ఆ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళది అసలైన క్యారెక్టర్ బయటపడుతుంది. అప్పుడే కదా ఎక్కువ టీఆర్పీ వస్తుంది. ఇది ఒకటి చేంజ్ చేస్తే టీఆర్పీ ఇంకా పెరుగుతుంది. లాస్ట్ పాయింట్ నెంబర్ 4 అండి. పాయింట్ నెంబర్ 4 అంటే లవ్ ట్రాక్ అండి. ఏంటండి ఇది? ప్రతి సీజన్లో ఏదో ఒక జంటను లాక్ రావడము, వాళ్ళ టీఆర్పీ కోసము మనల్ని ఆ జంట ఇది అలా చేస్తుంది ఇలా చేస్తుందని ఆ షో నడిపించడము. అది కాకుండా ఆ లవ్ ట్రాక్ అనేది వదిలేసి రియల్ అయిన ఫ్రెండ్షిప్, రియల్ అయిన గొడవలు అలాంటివి పెడితే, ఏదైనా జెన్యున్గా పెడితే, ఈ లవ్ ట్రాక్ వద్దు, ఇక వదిలేయాలి బిగ్ బాస్ ఇంతటితో. జెన్యున్గా పెడితేనే ఇంకా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ లవ్ చూసి 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 అందరికీ ఫేక్ అని అర్థమవుతుంది. బిగ్ బాస్ బోర్ కూడా కొడుతుంది. ఇది ఒక్కటి మానేస్తే టీఆర్పీ ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం, అంతే. సో ఇది ఫ్రెండ్స్, ఈసారి సెప్టెంబర్లో రాబోతున్న బిగ్ బాస్ మల్టీ లాంగ్వేజ్ మెగా ధమాకా అని కూడా అనొచ్చు. మరి మీరు ఏ భాషల్లో బిగ్ బాస్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియో ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్లో చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.